రాత్రి నిశ్శబ్దంలో యెహోషువ ఒంటరిగా నిలుస్తాడు. చుట్టూ యుద్ధ శిబిరం మసక వెలుగులో కనిపిస్తుంది. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు ఉప్పొంగుతున్న యొర్దాను నది తీరంలో నిలుస్తారు. వరద నీరు భయాన్ని కలిగిస్తుంది, కాని దేవుని వాగ్దానం వారి హృదయాలను ధైర్యపరుస్తుంది. యాజకులు నిబంధన మందసం మోసుకుంటూ నదిలో అడుగుపెట్టగానే నీళ్లు ఆగి ఎండిన నేల బయటపడుతుంది. ప్రజలు ఆశ్చర్యంతో నడుస్తారు. ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటిన తరువాత కనానీయుల దేశంలో నిలబడతారు. భూమి ఫలవంతంగా కనిపిస్తుంది, కాని యుద్ధాల ముప్పు ఉంది. అనాకీయులు కరుందులు, మహాకాయులు, బలమైన యోధులు కందులు దూరంలో కనిపిస్తారు. భయపడకుడి, యెహోవా మనతో ఉన్నాడు. అనాకీయులు ఓడిపోతారు, ఇశ్రాయేలీయులు విజయం సాధిస్తారు. ప్రజలు దేవునికి కృతజ్ఞతలు చెబుతారు. ఇశ్రాయేలీలు అమోరీయులతో బేగం పోరాడుతున్నారు. సాయంత్రం కావస్తుండగా యెహోషువ ఆకాశం వైపు చేతులు పైకెత్తి ప్రార్థించాడు. అకస్మాత్తుగా సూర్య చంద్రులు ఆగి కాలం స్తంభించినట్లుగా అకస్మాత్తుగా సూర్యుడు చంద్రుడు ఆకాశంలో నిలిచిపోతారు. దేవుని శక్తితో ఇశ్రాయేలీయులు ఘన విజయం సాధిస్తారు. బలమైన గోడలతో ఉన్న యెరికో పట్టణం ఎదుట ఇశ్రాయేలీయులు నిలుస్తారు. మానవీయంగా చూస్తే అది జయించలేనిది. చివరిగా దేవుని ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులు మౌనంగా పట్టణాన్ని చుట్టూ 6 రోజులు తిరుగుతారు. 7 యాజకులు బూరలు ఊదారు. ప్రజలు కేకలు వేయగా గోడలు కూలిపోయాయి. ఇశ్రాయేలీయులు పట్టణంలోకి ప్రవేశిస్తారు. కనానీయుల దేశం దేవుని వాగ్దానం ప్రకారం స్వాధీనమవుతుంది. యుద్ధం మనుషులది కాదు, యెహోవాది. విధేయతే విజయానికి